వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ నాయకులు మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, గృహ నిర్మాణ పథకాలు అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా భూ సమస్యలు మరియు ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. స్పష్టంగా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్స్, పాత పెన్షన్లను పెంచుతాం, అదేవిధంగా కొత్తవి మంజూరు చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క పెన్షన్ను మీరు కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు. పాత పెన్షన్లకు ఎక్కువ అదనంగా చేసి ఇవ్వలేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, దాంతోపాటు ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇప్పటివరకు ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి సుతం అప్లై చేసుకున్న అందరికి కాకుండా ఏదో కొందరికి మాత్రమే ఇస్తారు. ఇలా మొత్తం మీరు ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హామీలన్నిటినీ పూర్తిగా అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ మరియు కొత్తపల్లి జోన్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దేనికి వినతి పత్రం అంటే, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన అనేది గత 2 సంవత్సరాల నుంచి రాక్షస పాలన అనేది స్టార్ట్ అయింది. మరి ఈ రాక్షస పాలనలో ఎవరు అభివృద్ధి చెందుతున్నారు అంటే, వాళ్ళకున్న మినిస్టర్లు ఎవరైతే వాళ్ళ పార్టీ ఉందో ఆ పార్టీ అభివృద్ధి చెందుతుంది తప్ప రైతులకు కానీ ప్రజలకు కానీ చేసింది ఏం లేదు. మరి మాట ఇచ్చి తప్పించుకునే ప్రభుత్వం నంబర్ 1 కిలాడి ప్రభుత్వం ఏది అంటే రాష్ట్రంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మరి ఏది కాదు. మరి రేవంత్ రెడ్డి, నువ్వు తులం బంగారం అన్నావు, కళ్యాణ లక్ష్మి అన్నావు, 6 గ్యారెంటీలలో మరి విదంతులకు పింఛన్ అన్నావు, 4,000 పింఛన్ అన్నావు. ఎక్కడ ఇచ్చినావు బిడ్డ? ఎవరికి ఇచ్చినావు? నీ పింఛన్లు ఎవరికి ఇచ్చినావు? నీ రైతు భరోసా ఎవరికి ఇచ్చినావు? ఇవాళ రైతులు అరగోసపడుతున్నారు. మరి రైతులు ఏనాడు నీ దగ్గరికి భిక్ష పెట్టుకొని అడగలే ఇవ్వమని, నీకు నువ్వే ఇస్తా అని చెప్పినావు బిడ్డ. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా, లేకుంటే సాత కాకపోతే గద్దె దిగి గాజులు వేసుకుంటావా అని నేను రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మరి అంతేకాదు, ఇవాళ మహిళలు కానీ మహిళలు ఇవాళ 4,000 పింఛన్ అని మరి మభ్యపెట్టి 5 సంవత్సరాలు పబ్బం గడుపుకోవడానికి మరి పూటకో మాట చెప్పి పూటకో వేషం వేసి నీకు ఎన్ని వేసినా కానీ దున్నపోతు మీద వాన కొడితే ఎట్లుంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర పరిపాలన తీరు గట్ల ఉన్నదని నేను హెచ్చరిస్తున్నాను. మరి అదే కాదు, రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు బిడ్డ. నువ్వు అసెంబ్లీలో కూర్చున్నా, నువ్వు ఎక్కడున్నా నీ 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ మీ ఎంబడే ఉంటుంది. అవసరం అనుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోడెక్కి ఇవాళ ధర్నాలు ఇట్లా చేపడితే ఇవాళ నీ ఒక్క మినిస్టర్ కానీ నీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నుంచి ఎవరైతే గెలిచిర్రో ఎవరిని కూడా రోడ్ల తిరగనీయం బిడ్డ. నీ అసెంబ్లీ నుంచి నువ్వు ముత్యం అంతా ఉన్నావు, 3 పిట్ల అందగాని అనుకుంటున్నావు. నిన్ను మెడలు వంచి బయటకు తీసుకొచ్చి 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని నేను డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. కొత్తపల్లి మండల శాఖ బీజేపీ మరియు కొత్తపల్లి జోన్ శాఖ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా.
వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాగ్దానం చేసినటువంటి విధంగా 6 గ్యారంటీలు అమలు చేయడంలో కూడా విఫలమైపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్లో చెప్తుండు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని. డబ్బులు లేవు, శాత కాదు అని ముఖ్యమంత్రి చెప్తుండు. ముఖ్యమంత్రి ఇట్లా చెప్పడం మన తెలంగాణ ప్రజలకే సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటే ఎంత దిగజారిపోయిందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా గుర్తించండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు చేసేది ఏమీ లేదు. కాంగ్రెస్ మోసం చేసి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గద్దె దిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు కృషి చేస్తుంది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎప్పుడు కూడా నిలదీస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ తన హామీలని అమలు చేసేంత వరకు కూడా తీవ్ర స్థాయిలో కూడా ఉద్యమాలు చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కొత్తపల్లి జోను మరియు కొత్తపల్లి రూరల్ మండల్ శాఖల ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు స్థానిక ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి పథకాల గురించి ఇలా బీజేపీ పట్టణ శాఖ రూరల్ శాఖ ఆధ్వర్యంలో ఇలా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందు 420 హామీలు 6 గ్యారెంటీలతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినది. కనీసం ఈ 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా ఇదివరకు కూడా 2.5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక్కటి కూడా ఇదివరకు కూడా ఒక్క పథకం కూడా ఇలా అమలు చేయక ఇలా నిర్లక్ష్యం చేసుకుంటా ఇలా తెలంగాణ ప్రజలకు ఇలా ఏదో ఒక హామీ కూడా ఇలా జరవేర్చలేదు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఒక్కో పథకం కూడా ఇలా అమలు పరచకపోతే ఇలా తెలంగాణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాన్ని ఇలా హెచ్చరించడానికి కూడా మేము ఎటువంటి ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడామని ఇలా కొత్తపల్లి బీజేపీ పట్టణ శాఖ నుంచి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇలా మొన్న చూసుకున్నాడు స్థానిక ఎన్నికలలో చూసుకుంటాడు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేమే ప్రభుత్వం ఉన్నది స్థానిక సంస్థలు మేమే గెలుస్తాం అనుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా చెంపపెట్టులాగా ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇలా కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరడం జరిగింది. దీంతో అయినా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మన ఉన్నటువంటి హామీలు కూడా అమలుపరిచి రానున్న ఎన్నికలలో కూడా కనీస గుణపాఠం చేసుకోవాలని కూడా మేము చెప్తున్నాము. దయచేసి ఈ ఉన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే రానున్న ఎంపీ సెలక్షన్లో కావచ్చు, జెడ్పీ సెలక్షన్లో కావచ్చు, ఇది ఇలా కాంగ్రెస్ మన ఇలా కరీంనగర్లో ఇలా జెండా ఏ విధంగా ఎగరేసినామో రానున్న స్థానిక సంస్థలలో కూడా బీజేపీ జెండా ఎగరేసి రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మేము అధికారం దిశగా ఇలా బీజేపీ పార్టీ పనిచేస్తుందని ఇలా మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళకు పంటకు పడతా ఉన్నాయి. మరి నువ్వు రైతు బంధు ఎందుకు వీళ్ళందరికీ కూడా వేయడంలో వైఫల్యం ఎందుకు చెందుతున్నావు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్స్ అయితే గత 2019 నుంచి ఇప్పటి వరకు అసలు పెన్షన్లే గతిలేవు. మధ్యలో 1 సంవత్సరం కొంతమందికి ఇచ్చినట్టు చేసినారు, అయిపోయింది. వితంతువులు చాలామంది భర్తలు చనిపోయి వాళ్ళకు ఆసరా లేక వాళ్ళు ఏడుతూ ఉన్నారు. ఆసరా పెన్షన్లు అక్కడనే పోయినాయి. గీతా కార్మికులకు కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, 4-5 సంవత్సరాలు అయితే వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఈ మధ్యలో సదరం క్యాంపుకు పోయినటువంటి అంగవైకల్యంతో సర్టిఫికేట్లు తెచ్చుకొని మన ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పింఛన్లు రాక అవస్థలు పడుతున్నారు. వాళ్ళకు వెంటనే పింఛన్లను మంజూరు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తులం బంగారం ఇస్తానవు, కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలు అన్నావు, తులం బంగారం అదనంగా ఇస్తాను ప్రజలకు మభ్యపెట్టినావు. ఇప్పటి వరకు తులం బంగారం 2 సంవత్సరాల నుంచి ఒక్క గురియా బంగారం కూడా నువ్వు ఇంతవరకు ప్రజలకు ఇచ్చింది లేదు, అది సచ్చింది లేదు. కాబట్టి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నింటినీ కూడా సకాలంలో ప్రజలకు చెల్లించాలని చెప్పేసి, లేకపోతే భారీ మూల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పింది కదా. నా పేరు రంగు భాస్కరాచారి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు, గంగిపల్లి మాజీ ఎంపీటీసీ.